మీరు జై ఏంటి ఇట్లా చేతులు కట్టుకుని జై అంటున్నారు? జై అన్నప్పుడు ఏం చేయాలి? ఓకే, బోలే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీకి. బాయ్స్ ఆర్ యాక్టివ్, గర్ల్స్ ఆర్ వెరీ స్టిఫ్. ఇట్లా చేతులు కట్టుకున్నారు. బోలే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీకి. వెరీ నైస్. సో ఇది ఎన్నో రోజు విబిఎస్లో? ఎన్నో రోజు? సరే, ఎవరైనా 1 to 5 నెంబర్స్ హిందీలో చెప్తారా ఎవరైనా? అరే ఒక్కరు. యూ సీ, సైలెంట్. సో ఇట్ సైడ్ నుంచి రెస్పాన్స్ రావట్లే, ఓన్లీ ఇట్ సైడే వస్తుంది రెస్పాన్స్. సైలెంట్. నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. ఎవరైతే చెయ్యి లిఫ్ట్ చేస్తారో వాళ్ళే, హ్యాండ్ లిఫ్ట్ చేసిన వాళ్ళు. నైస్. 5 claps, సైలెంట్ క్లాప్స్. 1 2 3 4 5. సో నిన్న మీరు ఒక లెసన్ విన్నారు కదా, ఎవరి గురించి విన్నారు? నిక్కీ క్రూజ్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. సో ఈరోజు కూడా చాలా చిన్న లెసన్, చిన్న పార్ట్ మనం ఫాస్ట్గా క్లోజ్ చేసుకుందాం. మీకు నిన్న కూడా మొన్న కూడా క్వశ్చన్స్ చేసి ఉంటారు కదా. సో నిక్కీ క్రూజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? హోల్డ్ ఆన్. నువ్వు చెప్పు. 20 క్లాప్స్ కొట్టండి. 1 2 3 4 5. నిక్కీ క్రూజ్కి ఎంతమంది చెల్లెలు ఉన్నారు? One, 2, 3, 4, 5. సో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు కదా. కొంచెం టఫర్ క్వశ్చన్ అడుగుతా. వాళ్ళది నిక్కీ క్రూజ్ ఏ కంట్రీ? నువ్వు చెప్పు. ఆఫ్రికానా? అమెరికానా? ప్యూరిటో రికో ఐలాండ్. క్లాప్స్. 1 2 3 4 5. ప్యూరిటో రికో అనే ఈ ఐలాండ్ ఎక్కడ ఉంది? ఏ కాంటినెంట్లో ఉంది? గర్ల్స్, నార్త్ అమెరికాకి కింద కరీబియన్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఆ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ ఏంటంటే ప్యూరిటో రికో. సో ఇప్పుడు అడుగుతా క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్పండి. ప్యూరిటో రికో అనే కంట్రీ ఉంది కదా, ఆ కంట్రీకి క్యాపిటల్ ఏంటి? ఇది టఫర్ క్వశ్చన్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా కొత్త కంట్రీ కానీ లేకపోతే ఏదైనా కొత్త టర్మ్ కానీ మీరు విన్నప్పుడు దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. ఓకే, గూగుల్ ఉంది కదా, గూగుల్కి వెళ్ళి ప్యూరిటో రికో క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, ప్రెసిడెంట్ ఎవరు, ఇట్లా దాని ఎక్కడుంది, మ్యాప్లో ఎక్కడ ఉంది, జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేయాలి. అప్పుడు మీరు ఎగ్జామ్స్లో ఆన్సర్స్ ఈజీగా రాయొచ్చు. మీ సండే స్కూల్ లెసన్స్లో వచ్చే ఆ క్వశ్చన్స్కి మీకు స్కూల్లో లేకపోతే తర్వాత ఎగ్జామ్స్లో కూడా ఇవి హెల్ప్ అవుతుంది. ఓకే, సో శాన్ జువాన్ అన్నమాట. చెప్పండి. శాన్ జువాన్. SAN, శాన్ JUAN. ఏంటిది శాన్ జువాన్ అంటే? ఏంటి, మనిషి పేరా? లేదు, క్యాపిటల్ అన్నమాట. ప్యూరిటో రికో అనే ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ అన్నమాట. ఓకే, సో ఈ నిక్కీ ఉన్నాడు కదా, నిక్కీ న్యూయార్క్ అని నగరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తాడు. ఆ అన్న పేరేంటి? ఫ్రాంక్. ఓకే, 5 క్లాప్స్. 1 2 3 4 5. నిక్కీ కన్వర్ట్ అయిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఒక ఆయన్ని అటాక్ చేస్తాడు. ఆయన పేరేంటి? డేవ్ అనేది తప్పు. ఇంకే ఏదైనా తెలుసా చెప్పండి. గర్ల్స్ తెలుసా ఎవరికన్నా? అటాక్ చేసిన ఆయన పేరేంటి? గర్ల్స్. సరే, బాయ్స్ ఎవరన్నా లిఫ్ట్ యువర్ హ్యాండ్ ఫస్ట్. తెలీదు ఎవరికి? జో అని చెప్తున్నారు కానీ లిఫ్ట్ చేయండి, హ్యాండ్ చేయండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ స్పీక్.
ధైర్యం ఉండాలి. నువ్వు చెప్పు. వైట్ జో కదా. ఓకే, సో 5 క్లాప్స్. 1 2 3 4 5. సో ఈ జో అనే ఆయన ఒక గ్యాంగ్కి చెందినవాడు అనమాట. జో, నేను నిక్కీ గురించి మాట్లాడట్లేదు, జో గురించి మాట్లాడుతున్నా. హీ బిలాంగ్స్ టు వన్ గ్యాంగ్. జో అనే ఆయన, ఆయన ఏ గ్యాంగ్ ఆ పేరు తెలుసా? మేబీ అది మర్చిపోయారేమో, స్కిప్ చేశారేమో, చెప్పలేదేమో. లేదు, నేను అడుగుతుంది జో ఏ గ్యాంగ్కి చెందినవాడని జో గురించి అడుగుతున్నాను. చెప్పలేదు అనుకుంటా మేబీ. ఆయన అపాచీ గ్యాంగ్కి చెందినవాడు. అపాచీ చెప్పండి. అపాచీ అని బైక్ ఉంటుంది, మీకు తెలుసా? అపాచీ బైక్. సో ఆ గ్యాంగ్ అనమాట ఆ జో అని ఆయన. ఓకే, సో నిక్కీ క్రూజ్కి ఒక ఆయన సువార్త చెప్తాడు కదా ఆయన. లెట్ us గివ్ ఛాన్స్ టు గర్ల్స్. డేవ్ 5 క్లాస్. 1 2 3 4 5. ఈ డేవ్ అనేది నిక్ నేమ్ మాట. ఫుల్ నేమ్ ఏంటి? డేవ్ అనేది నిక్ నేమ్. ఫుల్ నేమ్ ఏంటో తెలుసా? చెప్పలేదేమో కదా. ఆయన పేరు ఏంటంటే డేవిడ్ విల్కర్సన్. చెప్పండి, డేవిడ్ విల్కర్సన్. మీరు డేవిడ్ అని చెప్పాలి, గర్ల్స్ విల్కర్సన్ అని చెప్తారు. డేవిడ్ విల్కర్సన్, డేవిడ్ విల్కర్సన్. ఓకే, సో మీకు తెలియదేమో కానీ డేవిడ్ విల్కర్సన్ అనే ఆయన పెద్ద దైవజనుడు అనమాట. ఆయన లియోనార్డ్ రావెన్హిల్ అని ఇంకో దైవజన్ ఉండేట ఒక పాస్టర్ ఉండేటోడు అనమాట. ఆయనకి ఫ్రెండ్ అనమాట. లియోనార్డ్ రావెన్హిల్, డేవిడ్ విల్కర్సన్, ఏడబ్ల్యూ టోజర్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. చాలా సూటిగా వాక్యం చెప్పేటోళ్ళు నార్త్ అమెరికాలో. ఓకే, సో నిన్న ఏం జరిగింది? సరే, నిక్కీ క్రూజ్లో ఉన్న ఒక నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉంటాయి హార్ట్లో. ఆ ఇంప్రెషన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నెగిటివ్ థింగ్స్ హార్ట్లో దాచుకుని ఉంటాడు, ఎవరైనా చెప్పగలరా? వైట్ షర్ట్. అందరూ తనని ఇష్టపడరు. దట్స్ వన్ క్వాలిటీ. 5 క్లాప్స్. 1 2 3 4 5. ఇంకో నెగిటివ్ థింగ్ అసలు గర్ల్స్ ఎవరు చెప్పట్లేదు. పవర్ అవర్ మూవ్ వేసాడు. ఓకే, దానివల్ల ఏమైంది? చిన్నపిల్లని కొట్టాడు, దానివల్ల ఏమైంది? నువ్వు చెప్పు. యాంగ్రీ. నైస్, 1 క్వాలిటీ. చూసారా? 1 2 3 4 5. తినకు కూడా ఆన్సర్ ఇచ్చాడు, నిలబడ్డాడు. చెప్పండి. 1 2 3 4 5. ఇంకా okay. He started isolating himself, so he felt very isolated. He felt lonely. That is one of the thing that is inside him. 5 claps. 1 2 3 4 5. నిక్కీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం జాబ్ చేసేటోళ్ళు? ఒక్క నిమిషం. గర్ల్స్, చిన్నపిల్ల. సైలెంట్. గర్ల్స్కి ఛాన్స్. బ్లాక్ మ్యాజిక్. ఆ బ్లాక్ మ్యాజిక్లో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట. అవేమైనా చెప్పారా? దాని గురించి తెలుసా? తెలియదు కదా, నేను చెప్తాను. 2 టైప్స్ అన్నమాట బ్లాక్ మ్యాజిక్లో. ఓకే, నార్త్ అమెరికాలో ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. దాని పేరేంటంటే ఒక బ్లాక్ మ్యాజిక్, చాలా పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్ పేరేంటంటే వుడు అంటారన్నమాట. WODOO, వుడు అన్నమాట. ఓకే, వుడు అనేది ఒక బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. అది ఆఫ్రికా సంబంధించిన ఆత్మలతో మాట్లాడే బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. మనుషుల్ని, చిన్నపిల్లల్ని కోసి రక్తాన్ని కార్చి ఆ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. అది ఒకటి అన్నమాట. సెకండ్ టైప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే శాంటేరియా. SANTERIA, శాంటేరియా అన్నమాట. అర్థమైందా? వుడు ఒకటి, శాంటేరియా ఒకటి. చాలా పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్. అది ఒకవేళ మీ మీద చేశారనుకోండి, ఒకవేళ ఇఫ్ యు నాట్ కవర్డ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబిలిటీ దట్ యూ మైట్ గెట్ అటాక్డ్ విత్ ఈవిల్ స్పిరిట్స్. చాలా భయంకరంగా ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ భయపెట్టట్లేదు. వుడు, శాంటేరియా, మీరు ఇవి వెళ్ళి ఏంటి అని మీరు సెర్చ్ చేయకండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఓకే, సో ఈరోజు క్లాస్ ఏంటి అనేది ఫాస్ట్గా మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
యా, నీల్ డౌన్, మోకరించండి. జస్ట్ ఒక 30 seconds ప్రేయర్. ఫాస్ట్ క్విక్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఇది నాన్న ప్రభా, మరి 5th డే నిక్ క్రూజ్ గురించి మేము డిస్కస్ చేస్తుండగా, కొంచెం కవర్ చేస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి. నీ ఆత్మ మీద, నీ ఆత్మ సంచారం మా మీద ఉంచండి. మీ మీద డిపెండ్ అవుతున్నాను, కొంచెం అండర్ ప్రిపేర్డ్ ఉన్నా ప్రభా మీరే సహాయం చేయమని. ఎవరైతే అక్కర్లు ఉన్నారో, ఎవరైతే బాధలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా, ఎవరైతే నిజమైన అవసరతలో ఉన్నారో ప్రభా, వారికి మీరే ఊరటను, ఆదరణను మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రభా మా మధ్య మీ సంచారం ఉంచండి. మీరే కంట్రోల్ చేయండి మైండ్స్ని. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఫస్ట్ స్లైడ్ మీలో ఎంతమంది చర్చ్కి వచ్చేవాళ్ళు? చర్చికి రాని వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం. నైస్. వెల్కమ్. గర్ల్స్ తక్కువ, బాయ్స్ ఎక్కువ. సో మీకు స్లైడ్లో ఒక పిక్చర్ కనిపిస్తుందా? ఎవరు ఆయన బెడ్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ రైట్ సైడ్ ఏం ఫ్రెండ్, మధ్యలో డాక్టర్ ఉన్నాడు, ఇజ్రాయెల్. ఓకే, సో నిక్కీ క్రూజ్ దేవుని చేత తాకబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆయనలో చాలా మార్పు వస్తుంది. ఇంతకుముందు చాలా కోపం ఉండేది, ఇంతకుముందు డాన్, ఇంతకుముందు పెద్ద రౌడీ, ఇంతకుముందు కింగ్, ఇంతకుముందు సింహం, ఇంతకుముందు పులి, కానీ ఇప్పుడు సాధు అయిపోయింది కదా, ఇప్పుడు గొర్రెవాలే అయిపోయాడు కదా. ఇప్పుడు కోపం లేదు, చాలా క్షమాపణ అనేది ఆయన హృదయంలో ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు జో వచ్చి అటాక్ చేశాడు. దేంతో అటాక్ చేశాడు? కత్తితో వచ్చి అటాక్ చేస్తే ఎక్కడ తగిలింది? మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీకు దెబ్బ తగిలే ఫస్ట్ పొజిషన్ ఏంటో చెప్పాలా? చేతులు, అరచేతులు. ఈ అరచేతులు కూడా ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ ఏదైనా అవగానే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇస్తారన్నమాట చేతి. మీరు బైక్ మీద వెళ్తున్నారనుకోండి, సడన్గా పడ్డారనుకోండి, ఫస్ట్ ఏం తగులుతుంది? చేతులు తగులుతుంది. ఆ చేతులు కూడా ఎలా ఉన్నాయంటే ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి, దీని మీద సపోర్ట్ తీసుకోవడానికి ఉన్నాయి కదా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అన్నమాట. మనం సపోర్ట్ చేసుకోవడానికి, మన బాడీకి ఎక్కువ తగలకుండా ఉండడానికి దేవుడు ప్రొటెక్షన్ వెపన్స్ ఇచ్చాడు. ఏంటవి? చేతులు. ఆ చేతులకి ఆయనకి తగిలింది. రైట్ హ్యాండ్ చూసారా? రైట్ హ్యాండ్కి ఏముంది? కట్టు ఉంది. సో ఫ్రాక్చర్ అయింది, టెండన్స్ కూడా కట్ అయిపోయినాయి, నరాలు కూడా కట్ అయిపోయినాయి అని డాక్టర్స్ చెప్తారన్నమాట. ఓకే, సో మధ్యలో ఉన్న వ్యక్తి డాక్టర్, ఆయన కూడా క్రిస్టియన్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి ఎవరు అనుకున్నారు? ఇజ్రాయెల్. ఇంకా ఈయన, ఇంకా ఆల్మోస్ట్ 25 గ్యాంగ్ మెంబర్స్ ఆ రోజు రక్షింపబడ్డారు. ఒక పెద్ద మీటింగ్ జరిగింది, ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి ఆ న్యూయార్క్లో ఉన్న రౌడీస్ అందరినీ రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత డేవిడ్ విల్కర్సన్ వాళ్ళకి దేవుని గురించిన వాక్యాన్ని చెప్తాడు అనమాట. డేవిడ్ విల్కర్సన్ ఇంకా నిక్ క్రూజ్కి మధ్యలో జరిగిన ఒక స్టేట్మెంట్ అనేది చాలా ఫేమస్ అయిందన్నమాట. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, నిక్కీ క్రూజ్ ఆ రోడ్లో ఉన్నప్పుడు డేవిడ్ విల్కర్సన్ నిక్కీ క్రూజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, నిక్కీ క్రూజ్ దగ్గరికి రాకు, నేను చంపేస్తా, దగ్గర అడుగు ముందు వేసావంటే నేను చంపేస్తా, నువ్వు వచ్చావంటే నేను కొడతా, నీకు మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నిక్కీ క్రూజ్ డేవిడ్ విల్కర్సన్ అనుకున్నారు. సో నిక్కీ క్రూజ్ దగ్గర ఏమున్నాయి? వెపన్స్ ఉన్నాయి. నిక్కీ క్రూజ్ దగ్గర ఏమున్నాయి? గన్స్ ఉన్నాయి. నిక్కీ క్రూజ్ దగ్గర ఏమున్నాయి? రాడ్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. అన్ని వెపన్స్ పెట్టుకుని పాస్టర్ గారి దగ్గర ఏముంటుంది? డేవిడ్ విల్కర్సన్ దగ్గర ఏముంటుంది? జస్ట్ బైబిల్ ఉంటుంది అంతే. అయినా సరే చాలా ధైర్యంగా రౌడీ అయిన, గ్యాంగ్ లీడర్ అయిన ఆ నిక్కీ క్రూజ్ దగ్గరికి డేవిడ్ విల్కర్సన్ వెళ్ళినప్పుడు, ఈ నిక్కీ క్రూజ్ అడుగు ముందుకేస్తే చంపేస్తా అని అంటాడనమాట. అప్పుడు ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉందన్నమాట. సో ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు నా మీదకి వచ్చినా సరే, నన్ను చంపేసినా సరే, ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ కిల్ మీ అండ్ కట్ మీ ఇంటూ 1000 pieces, నువ్వు ముందరికి వచ్చి నన్ను కత్తితో చంపేసి నన్ను 1000 ముక్కలుగా కోసినా సరే, ప్రతి ముక్క నిన్ను ప్రేమిస్తున్నా, ప్రతి పీస్ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని పలుకుతుంది అని చెప్పాడు అనమాట. అది లెసన్లో లేదు కానీ అది ఫేమస్ కోట్ అనమాట. ఏంటి? ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ కట్ మీ ఇంటూ 1000 pieces and lay them on the floor, each piece will say I love you, each piece will say God still loves you. అర్థమైందా? నన్ను చంపేసిన తర్వాత 1000 ముక్కలుగా నన్ను కట్ చేసేసి నన్ను అట్లా పడేసే,
పడేసిన తర్వాత ఏముంటుంది, బ్లడ్ అంత వస్తుంది కదా. సో ప్రతి ముక్క కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని పలుకుతుంది, అని మొర్ర పెడుతుంది అని చెప్పాడనమాట. ఆ స్టేట్మెంట్కి ఈయన హృదయం బద్దలైపోయింది. ఈయన ఇంటికి వెళ్ళగానే లేకపోతే అది ఆడతాడు కదా, ఒక గేమ్ ఆడతాడు. ఏం గేమ్ అది? పూల్ గేమ్ కదా, బిలియర్డ్స్ అంటాం, లేకపోతే పూల్ అంటాం. ఆ పూల్ ఆడుతున్నాడు. పూల్ అంటే ఏంటి? అవి బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ అన్నీ హోల్లోకి వెళ్ళాలి. అది ఇట్లా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా ఆడారో లేదో తెలియదు. నేను ఒకసారి ఆఫీస్లో ఆడడానికి వచ్చిందన్నమాట. ఒక స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్తో గురి చూసి కొట్టాలన్నమాట. సో అలా గురి చూస్తున్నాడు కానీ అదే గుర్తొస్తుంది. ఏంటి? నన్ను నువ్వు 1000 పీసెస్గా కట్ చేసినా సరే ప్రతి ముక్క నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా అనే వర్డ్స్ రింగ్ అవుతూ ఉంటాయి. గురి తప్పిపోతుంది అనమాట, బాల్ దాంట్లోకి వెళ్ళట్లేదు. అలా దేవుడు నికీ క్రూజ్ ద్వారా ఈయన్ని రక్షించాడు అనమాట. అప్పుడు రక్షించినప్పుడు ఈ ఇజ్రాయెల్ ఉన్నాడు కదా, సో ఈ ఇజ్రాయెల్ ఏమైందంటే ఈయన్ని అటాక్ చేసేసరికి పాత రోషం పుట్టుకొచ్చింది. మా అన్నను కొడతావా, మా అన్న కింగ్, మా అన్న డాన్, ఆయన మీద చేయి వేస్తే నేను ఎట్లా ఊరుకుంటా అని బ్యాక్ స్లైడ్ అయిపోయాడు. ఆయన రక్షింపబడ్డాడు, ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన తన మనసు మార్చుకున్నాడు. అయినా సరే తర్వాత మళ్ళీ రౌడీలా తయారనమాట. ఈ సిచ్యువేషన్లో ఆయన దగ్గరికి వచ్చి నిక్కీతో అంటాడు, నిక్కీ డర్గయ్యా క్యా, నిక్కీ డర్గయ్యా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కింగ్, నువ్వు డాన్, నేను అట్లా కొట్టినవాడు నువ్వు ఎట్లా వదిలేస్తావు? ఇంతకుముందు ఎంతమందిని చంపావు, ఇంతకుముందు ఎంతమందిని అటాక్ చేసావు, ఇంతకుముందు ఎంతమందిని నువ్వు భయపెట్టావు. నువ్వు వెళ్తుంటే అందరు భయపెట్టేటోళ్ళు, నువ్వు వెళ్తుంటే ఎవరు నేను టచ్ చేసేవాడు కాదు, నువ్వు వెళ్తుంటే అందరినీ ఫ్రీగా ఫుడ్ ఇచ్చేటోళ్ళు. అలాంటి నువ్వు ఏందయ్యా భయపడుతున్నావు? డర్గయ్యా క్యా అని ఈయనే ఉన్నాడు కదా. ఇజ్రాయెల్ కూడా రక్షింపబడ్డాడు, ఆయన కూడా మంచి కావాలి, ఆయన కూడా సాధువు కావాలి, కానీ ఆయన బ్యాక్ స్లీడ్ అయిపోయాడు. ఇప్పుడు రౌడీ షేప్లో అయిపోయాడు. మళ్ళీ స్టడ్, తెలుసు కదా రౌడీస్ ఎట్లుంటారు, స్టడ్ పెట్టుకుంటారు, జుట్టు పెంచుకుంటారు, ఇంకా చైన్స్ వేసుకుంటారు, హెయిర్ స్టైల్ కూడా ఇట్లా మార్క్స్ పెట్టుకుంటారు కదా కొంతమంది. ఎవరైనా పెట్టుకున్నారా మార్క్స్? ఇట్లా 3 మార్క్స్ ఉంటాయి, స్టడ్ ఉంటుంది. తర్వాత వాకింగ్ స్టైల్ కూడా ఎట్లుంటుంది, రౌడీలు ఎట్లా నడుస్తారు, ఇట్లా పెట్టి నడుస్తారు కదా. సో అట్లా అయిపోయింది మాట ఈయన, ఇజ్రాయెల్ అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ స్లైడ్ మహేష్. సో అప్పుడు ఏమైందంటే అలా కన్వర్జేషన్ అయిందన్నమాట. ఒక సైడ్ నుంచి ఇజ్రాయెల్ వచ్చి నువ్వు వెనక్కి వచ్చేసే, నువ్వు పవర్ ఏంటో చూపించు, నీ దమ్ ఏంటో చూపించు అని ప్రొవోక్ చేస్తున్నాడు. ఎవరు? ఇజ్రాయెల్. ఇంకో పర్సన్ ఎవరంటే నిక్కీకి గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఇంతకుముందు, గ్యాంగ్లో గర్ల్ ఫ్రెండ్ ఉండేది అనమాట. సో గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చి ఏంది నువ్వు మళ్ళీ గ్యాంగ్లో వచ్చేయచ్చు కదా అని మళ్ళీ ప్రొవోక్ చేస్తుంది అనమాట. డైలాగ్స్ ఉంటాయి కదా, నన్ను ప్రేమించట్లేదా, రా వెనక్కి రా, నేనంటే ఇష్టం లేదా అని నార్మల్ డైలాగ్స్ కొడుతూ ఉంటే ఈయనకి ఇంకా కన్ఫ్యూజన్ మైండ్లో పడిపోతాడు. అరే నేనేమో యేసుప్రభు నన్ను ప్రేమించాడు, యేసుప్రభు నన్ను ప్రేమించాడని నేను వస్తే ఈయన ఇజ్రాయెల్ వచ్చి నన్ను ప్రొవోక్ చేసిండు, నాకు మళ్ళీ పౌరుషం తెప్పించిండు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చి పౌరుషం తెప్పించింది. సో నేను వెళ్ళి కొట్టేస్తా, నేను మళ్ళీ తిరిగి రౌడీగా మారిపోతాను, నేను తిరిగి మళ్ళీ గన్స్ తెచ్చుకుంటా, నేను తిరిగి మళ్ళీ కత్తులు తెచ్చుకుంటా అని అనుకుంటాడు అనమాట. అనుకుని ఆ సిచ్యువేషన్లో అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక నర్స్ వస్తుంది అనమాట. హాస్పిటల్లో ఉన్నాడు కదా, నర్స్ వచ్చి ఏం చేస్తుంది, నర్స్ వచ్చి అందులో టిఫిన్, ఇడ్లీలు అవి ఇవి తెచ్చి తిన్నని పెడుతుంది. ఈయన ఈ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండి ఏం చేశాడంటే ఆ కోపం మొత్తం ఆ నర్సు మీద చూపించాడు అనమాట. ఏం చేశాడంటే ఆ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి కింద పడేసాడు, కొట్టేసాడు. అసలు కోపం ఎవరి మీద ఉంది? గ్యాంగ్లో వెళ్ళాలి ఆ మైండ్ సెట్లో ఉంది. ఈమె ఏమైనా తప్పు చేసిందా, నర్స్ ఏమైనా తప్పు చేసిందా? ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చింది, టిఫిన్ తీసుకొని తిను బాగుపడని చెప్తే ఆమె మీద కోపపడ్డాడు అనమాట. ఇలా అయిపోయిన వెంటనే ఆయనలో రిగ్రెట్ ఫామ్ అవుతుంది అనమాట. అరే నాకు మంచి చేయడానికి వస్తే నేను కోపం చూపించిన, అనవసరంగా నేను కోపం చూపించిన అని రిగ్రెట్, రిమోర్స్ ఫీల్ అయ్యింది అనమాట. మీరు కూడా కొన్నిసార్లు సడన్గా కోపం వస్తుంది కదా, సడన్గా అని ఏంటి బీపీ పెరుగుతుంది కదా. సో బీపీ పెరిగి ఏం చేస్తారు? సడన్గా అరుస్తారు, సడన్గా మమ్మీని తిట్టేస్తారు, నీకేం తెలియదు పో పక్కకు పో, నీకు చెప్పినలే అని ఎట్లా అంటాం కదా. సో సడన్గా వెళ్ళిపోయిన వెంటనే ఏమనిపిస్తుంది, అరే నేనేంటి ఇలా మాట్లాడినా, నేనేంటి ఇట్లా కోపం తెచ్చుకున్నా, నేనే ఇలా మాట్లాడినా, ఇంత రఫ్గా ఎందుకు హ్యాండిల్ చేసిన అని అనుకుంటాం. సో అలాగే ఈయన కూడా అనుకుంటాడు అనమాట. అనుకుని సరే నాకు సపోర్ట్ కావాలి, నేను స్పిరిచువల్గా ఎదగాలంటే నాకు సపోర్ట్ కావాలి అని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. డాక్టర్ గారు నాకు వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నా మైండ్ తిరిగిపోతుంది, నాకు హెల్ప్ చేయమంటే ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు అనమాట. అప్పుడు నిక్కీ క్రూజ్ కూడా ప్రార్థన చేస్తాడు అనమాట. ఏమని ప్రార్థన చేస్తాడంటే నెక్స్ట్ స్లైడ్. సో నిక్కీ క్రూజ్ చూడండి, ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నాకు మళ్ళా కోపం వచ్చేస్తుంది, మళ్ళా పాత స్వభావం, మళ్ళా ఆ యొక్క పగ, మళ్ళా ఆ యొక్క ద్వేషం, మళ్ళా నాలో టెంపర్ పెరిగిపోతుంది, నాకు సహాయం చేయవా. ఇంకో ఈ డాక్టర్ అమ్మ వచ్చింది, ఈ నర్స్ అమ్మ వచ్చింది, ఆమెను అనవసరంగా నేను ఎందుకు తిట్టాను నాకు తెలియదు. సో ఈ స్వభావాన్ని జయించడానికి నాకు శక్తి, జయించడానికి నాకు పవర్,
జయించడానికి నాకు కంట్రోలింగ్ పవర్ దయచేవా. ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేస్తున్నా, జో గురించి ప్రార్థన చేస్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నా, ఈ డాక్టర్ రామంని నల్సమని తిట్టినందుకు నన్ను క్షమించు, జోన్ కూడా నువ్వు క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ఒకప్పుడు ఆయన గ్యాంగ్ లీడర్, ఒకప్పుడు అసలు క్షమించడం మాట్లాడేది ఉండదు, ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు క్షమించాలి, వాళ్ళు క్షమించబడాలి, వాళ్ళ క్షమాపణ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్. సో అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పక్క కంపార్ట్లో ఉన్న ఒక ఆయనకి వినబడింది అన్నమాట. సో పక్క కంపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆయన ఆ ప్రార్థన విని ఆయన దాని ద్వారా చాలా ఎఫెక్ట్ అవుతాడు అనమాట. అరే ఇంత రౌడీగా ఉన్న వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, సో ఈ ప్రార్థన ఇలా చేస్తున్నాడు ఏంటి, ఇలా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని ఆయన దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యి నీ ప్రార్థన ద్వారా నేను బలపడ్డాను అని ఆయన ఇంకోటి చూడండి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా, ఇద్దరు పొద్దున్నే లేచి చాలా స్మైలింగ్ ఫేసెస్తో ఒకరు వెల్కమ్ చెప్పుకుంటున్నారా. సో ఆ సిచ్యువేషన్ అనమాట. సో మీరు ప్రార్థన చేస్తున్న ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థన మీ సిస్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థన మీ బ్రదర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థన మీ పేరెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ డాడీ చాలా అగెయిన్స్ట్గా ఉన్నా సరే అది ఆయన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అది ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ప్రార్థనలో పవర్ ఉంది. దేర్ ఈస్ పవర్ ఇన్ ప్రేయర్, దేర్ ఈస్ పవర్ ఇన్ ప్రేయర్. సో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే పరిస్థితులన్నీ మార్చబడతాయి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే అది వేరే వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది, మంచి ప్రభావం చూపిస్తుంది, దుష్ప్రభావం కాదు, నెగిటివ్ కాన్సిక్వెన్స్ కాదు, పాజిటివ్ కాన్సిక్వెన్స్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు ఏమి ప్రార్థన చేయట్లేదు అనుకోండి, సో ఆ ప్రభావం అనేది ఉండదన్నమాట. సో ఇప్పటి నుంచి కూడా మీరు ట్రై చేయండి, ప్రార్థన చేయడానికి ట్రై చేయండి, ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడానికి ట్రై చేయండి, అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేయడానికి ట్రై చేయండి, మీరు స్కూల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. మీ క్లాస్ మొత్తం ప్రభావం ఉంటుంది. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ క్లాస్లో మీ బెంచ్ పక్కన కూర్చున్న వాడికి ప్రభావం మీ యొక్క సెన్స్ తగులుతూ ఉంటుంది అన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తగులుతూ ఉంటాయి. ఆ విధంగా జరిగింది. నెక్స్ట్ స్లైడ్. సో ఇలా ఉన్నప్పుడు ఈ జో ఉన్నాడు కదా, సో ఈయన ఏమని ప్రార్థన చేసుకున్నాడు, ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు అనమాట. ప్రభా నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడ నేను వెళ్ళిపోతా, నువ్వు నీ సేవ చేస్తా, నేను నీ సువార్త ప్రకటిస్తా, నన్ను ఎక్కడికన్నా పంపించు, నేను నీ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకుని డేవిడ్ విల్కర్సన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పాస్టర్ గారు నేను దేవుని పరిచర్య చేద్దాం అనుకుంటున్నా, నేను సువార్త చెప్దాం అనుకుంటున్నా, నేను నీ సేవ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఏదైనా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు డేవిడ్ విల్కర్సన్ ఏం చేసిండంటే ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఆయన్ని జాయిన్ చేశాడు. కాలిఫోర్నియాలో ఉన్న ఒక బైబిల్ స్కూల్లో ఆయన జాయిన్ చేశాడు అనమాట. బైబిల్ స్కూల్లో ఎలా ఉంటుంది, పొద్దున్నే లేవాలి. మీరు ఎన్ని గంటలు లేస్తారు పొద్దున ఎవ్రీడే? వెన్ డూ వేకప్ ఎవ్రీ మార్నింగ్? 5 o'clock 6 o'clock. ఈరోజు VBS ఉంది కాబట్టి అలా లెగిస్తున్నారు. ఒకవేళ సెలవులు ఉన్నాయనుకోండి, హాలిడేస్ ఉన్నాయనుకోండి, 10కి లెగిస్తారండి. సరే. సో ఈయన కూడా రౌడీ, ఈయనకి చెప్పేటోడు ఎవరు లేరు, ఎప్పుడు కావాలితే అప్పుడు లెగిస్తాడు. కానీ ఇక్కడ బైబిల్ స్కూల్కి వెళ్ళేటప్పటికి పొద్దునే 6 o'clock లేవాలి. ఎప్పుడు లేవాలి? 6 o'clock లేవాలంటే నైట్ ఎప్పుడు పడుకోవాలి? నైట్ 10కో 11కో పడుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, వాట్సాప్ చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ, క్రికెట్ చూసుకుంటూ 12 దుప్పటి ముసుకేసుకుని మళ్ళీ లోపల ఫోన్ పెట్టుకుని ఎవరు మెసేజ్ పంపించారు, ఎవరు వాట్సాప్ మెసేజ్ పంపించారు అని ఎవరికి కనిపించకుండా, మళ్ళీ డాడీ వాళ్ళు చూస్తే తిడతారు, పేరెంట్స్ చూస్తే తిడతారని దుప్పటికి ముసుకేసుకుని, అది కూడా ఒక సైడ్కి తిరిగి కవర్ చేస్తుంది కదా లైట్ పడకుండా, పేరెంట్స్ కనిపించకుండా ఇట్లా సైడ్కి తిరిగి మనం వాట్సాప్ అవన్నీ చూస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం. ఎవరికి తెలియకుండా మందిరానికి వస్తాం, మందిరంలోనే పెరిగాము, రక్షణ తీర్మానం చేసుకున్నాం, చాలా రోజుల నుంచి చర్చకు వస్తాం, కానీ ఇట్లాంటివన్నీ సిన్స్ అని మనం చేస్తూ ఉంటాం. అది ఎవరికి తెలియదు అనుకుంటాం. దేవుడికి ప్రతిదీ కనిపిస్తుంది. యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అది చూస్తున్నాయని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతుంది. దేవుని వాక్యం సజీవం కలిగిందే, బలం కలిగిందే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి కీళ్లను మూలుగులను విభజించి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందని రాయబడింది. ఆ కింద ఏమని రాయబడిందంటే మనం ఏ దేవునికి అయితే లెక్క చెప్పవలసి ఉన్నదో, అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి ఏది మరుకు లేక సమస్తమును తేటగా ఉందని రాయబడుతూ వచ్చింది. పాతాళమును ఆగాధము ఆయనకి కనబడుతున్నాయి, మనుషుల హృదయం మరీ తేటగా ఆయనకి కనబడింది కదా అని సామెతల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో అలా రాయబడుతూ. హీ కెన్ సీ ఎవ్రీథింగ్. నువ్వు చాట్ చేస్తున్నా, దుప్పడేసుకుని ముసుకేసుకుని చాట్ చేస్తున్నా, చెడ్డవి చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ఎవరికి తెలియదు అనుకున్నా, హిస్టరీ డిలీట్ చేస్తున్నా, హైడ్లో పెడుతున్నా, ఎవరికి తెలియదు అనుకున్నా దేవుడికి తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్ డౌన్. ప్రతిదీ రాయబడుతుంది. ఒకరోజు రహస్యంగా ఏం చేసామో అది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. ఏ రిలేషన్స్ ఉంటున్నాయి,
హైడ్ రిలేషన్స్ ఏమున్నాయి, కాలేజ్కి వెళ్ళాక ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తే, యాక్ట్ చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటే గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఒక రోజు వస్తుంది మనం తీవ్రమైన కాన్సిక్వెన్స్ అనేది ఎదుర్కోవాలి. సో హీ కెన్ సీ ఎవ్రీథింగ్. సో ఈ ఎవరు నికీ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళేసరికి ఆ మందిరంలో ఆ కమాండింగ్ కింద, ఆ అథారిటీ కింద పొద్దున్నే లేవాలి, బైబిల్ చదవాలి, తర్వాత అక్కడ మందిరం మొత్తం ఊడ్చాలి, క్లీనింగ్ చేయాలి, గిన్నెలు తోమాలి, బట్టలు కడగాలి. ఇవన్నీ ఎట్లున్నాయి, ఇంతకుముందు ఎట్లుండేటోడు, ఆయన చెప్పిందే శాసనం, ఆయన చెప్పిందే 10 మంది వినేటోళ్ళు. ఇప్పుడు ఒకరి అథారిటీకి కింద ఉండేసరికి ఆయనకి ఉండలేకపోతున్నాడు, పట్టలేకపోతున్నాడు అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో చూసారు ఎంత దిగాలుగా ఉన్నాడో, ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడో. ఏందిరా ఈ జీవితం, ఇక్కడికి వచ్చి పడ్డానేంట్రా, నా లైఫ్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఏం పడ్డా చూడండి, ఆ కింద అవన్నీ తొడవాలన్నమాట. అది పని ఇచ్చారన్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో అప్పుడు మరలా సపోర్ట్ తీసుకుంటాడు. ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఇజ్రాయెల్ వచ్చి వెనక్కి లాగినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకున్నాడు? డాక్టర్ సపోర్ట్ తీసుకున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ప్రేయర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అన్నాడా? సెకండ్ టైం ఇప్పుడు మరలా ఇది ఏం లైఫ్ రా నాయన, ఇంత ఏంటి జైల్లో ఉన్నట్టుంది. మీ ఇంట్లో కూడా జైల్లో ఉన్నట్టు ఉంటుందా? స్ట్రిక్ట్గా ఉంటుందా? మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మా ఇంట్లో ఎవడు ఫ్రెండ్ రాడు మా ఇంటికి, ఎందుకంటే మా డాడీ మా మమ్మీ ఉండేటోళ్ళు, భయం మాట. అడుగుతారు, మొత్తం అడుగుతారు, నువ్వు ఏ క్లాస్, ఎక్కడ కూర్చుంటావు, ఎవరితో మాట్లాడతావు, ఏ బెంచ్లో కూర్చుంటావు, నువ్వు మీ డాడీ ఏం చేస్తాడు, మీ మమ్మీ ఏం చేస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళి నీకు ఏ ర్యాంక్ వస్తుంది, ఇట్లా అన్ని క్వశ్చన్స్ అడిగేటోళ్ళు మాట ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే. దెబ్బకి ఇంకెవరు రారన్నమాట నెక్స్ట్ టైం, ఎందుకంటే చాలా అన్ని క్వశ్చన్స్ వేసి అంత టఫ్గా ఉంటే నచ్చదు కదా. పంజరంలో పెట్టినట్టు లేకపోతే ఒక కేజ్లో బంధించినట్టు ఉంటే ఎలా ఉంటుంది, అరే ఎందుకని ఆయన వాళ్ళ ఇంటికి ఎందుకు బయటకు వచ్చినాక ఆడుకుందామని అనుకుంటారు అన్నమాట. సో అలా ఉందన్నమాట, ఈ సిచ్యువేషన్ కూడా అలా ఉంది. ఆవిడ ఏం చేశాడు, సెకండ్ టైం ఎవరిని హెల్ప్ అడిగాడు? ఆ బైబిల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మళ్ళా బ్యాక్ స్లైడ్ అయిపోతున్నా, నాకేం మంచిగా అనిపిస్తలే, చర్చికి వస్తున్నా, పనులు చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ఏం అర్థం కాదు, బోర్ కొడుతుంది అని బ్యాక్ స్లైడ్ అయిపోతున్నా ఆయన ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, నాకు హెల్ప్ చేయదన్నా, స్పిరిచువల్గా నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్వర్డ్స్, నాకు హ్యాపీనెస్ లేదు నాకు లైఫ్లో. దేవుడు రక్షణ పొందా, తీర్మానం చేసుకున్నా, అది చేస్తా ఇది చేస్తా అని తీర్మానం. మీరు కూడా చాలామంది ఇప్పటికే చాలామంది తీర్మానాలు చేసుకుంటారు కదా. లాస్ట్ ఇయర్ విబిఎస్ అయిందో అప్పుడు కూడా తీర్మానం చేసుకుని ఉంటారు, అంతకుముందు విబిఎస్ అయిందో అప్పుడు కూడా తీర్మానం చేసుకుంటారు. అట్లా చిన్నప్పటి నుంచి ఎన్ని మీటింగ్స్, ఎన్ని గాస్పల్ మీటింగ్స్లో, తర్వాత బైబిల్ స్టడీస్లో, సండే స్కూల్స్లో ఎన్ని లెసన్స్ విని 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 అలవాటు అయిపోయి తీర్మానం చేసుకుని మళ్ళా తీర్మానం చేసుకుంటారు, మళ్ళా తీర్మానం చేసుకుని మళ్ళా తీర్మానం చేసుకుంటారు. కానీ లైఫ్లో ఫ్రెష్నెస్ ఉండదు. లైఫ్లో you're not able to feel the presence of God. You're not able to feel the freshness of God. You're not able to enjoy Bible. You're not able to enjoy prayer. You're not able to enjoy the fellowship of God. ఇదంతా ఆయన ఫీల్ అవుతున్నాడు, మనం కూడా ఫీల్ అవుతాం. ఇది ఎందుకు ఫీల్ అవుతామంటే ఒక రీజన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో ఈయన ఏమనుకుంటాడంటే, నాకు ఇట్లా బైబిల్ కాలేజ్ నచ్చలేదు, నేను ఊరు వెళ్ళిపోతా, బ్యాగ్స్ అద్దుకుంటా అని వెళ్ళిపోతుంటాడు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆయన వచ్చి, వెళ్ళిపోతున్నావు కదా ఇలాగా, ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక చిన్న టౌన్లో ఒక చిన్న కాటేజ్ చర్చ్ ప్రేయర్ జరుగుతుంది, అక్కడికి రా, అక్కడికి వచ్చి అక్కడ మీటింగ్లో పాల్గొని అప్పుడు నువ్వు వెళ్ళిపో అని ఆయనకి చెప్తాడు అనమాట, సజెషన్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, సరే ఎలాగా వెళ్ళిపోతున్నా కదా. ఈయన ఎప్పుడు ఇలా ఉన్నాడు, ప్రార్థన చేసిన తర్వాత కూడా ఈయన ఎప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు, దిగాలుగా ఎప్పుడు ఉన్నాడు, బైబిల్ చదివిన తర్వాత కూడా ఈయన ఎప్పుడు ఆ సిచ్యువేషన్లో అలా దిగాలుగా డిస్కరేజ్గా ఎప్పుడు ఫీల్ అవుతున్నాడు? లోకంలో ఉన్నప్పుడు కాదు, బాప్తిసం పొంది మారుమనసు పొంది తిరిగి చర్చ్లో పనిచేస్తున్నాడు, బైబిల్ స్కూల్లో ట్రైన్ అవుతున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంది మాట. ఎందుకంటే అప్పుడు చెప్తాడు మాట ఆయన, నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఓకే, నువ్వు అంతటిగా నువ్వు ఇది చేద్దాం అది చేద్దామని ట్రై చేస్తున్నావు. యూ షుడ్ నాట్ డూ దాట్. యూ షుడ్ డిపెండ్ ఆన్ ది హోలీ స్పిరిట్. యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో దాని గురించి నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నీకు బైబిల్ కొత్తగా అనిపిస్తుంది, అప్పుడు నీకు ప్రార్థన కొత్తగా అనిపిస్తుంది, అప్పుడు నీకు వాక్యం చదవడం కొత్తగా అనిపిస్తుంది, అప్పుడు నీకు మందిరం రావడం కొత్తగా అనిపిస్తుంది, మజా వస్తుంది అని చెప్తాడు అనమాట. సో అప్పుడు దాని నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు, ఆ చర్చ్లో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సంధించబడతాడు అనమాట. ద హోలీ స్పిరిట్ గాడ్ ఎన్కౌంటర్డ్ హిమ్ ఇన్ దట్ ప్లేస్, ఇన్ దట్ చర్చ్. ఎవరైనా ఒకరు రోమన్స్ చాప్టర్ 5 చదువుతారా? రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా ఫాస్ట్ క్విక్. రోమన్స్ చాప్టర్ 5 రోమన్స్ చాప్టర్ 5 ఎవరైనా నిలబడి చదవాలి. గర్ల్స్లో ఇంగ్లీష్, బాయ్స్లో తెలుగు. ఫాస్ట్ క్విక్.
ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ poured షర్డ్ అబ్రాడ్. ఓకే, తెలుగులో ఎవరైనా చదువుతారా? ఎల్లో షర్ట్ చదువు ఫాస్ట్. మనకు అనుకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. కూర్చో నైస్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని 2-3 సంగతులు నేను చెప్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు పవర్ అనుగ్రహిస్తాడు అనమాట. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు యూదయ, గలిలియా, సమరయ, ఇంకా యెరూషలేము ఆ ప్రాంతం అంట నాకు సాక్షులుగా ఉంటారన్నమాట. మీరు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీరు క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అని మీరు బోల్డ్గా మీరు విట్నెస్ చేయాలంటే మీకు పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ ఉండాలి. అప్పుడు మీకు పవర్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు when you are filled with the power of Holy God, Holy Ghost, Holy Spirit, then you will be witness, effective witnessing అనేది జరుగుతుందన్నమాట. మీరు స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ డాన్స్ వేస్తుంటారు, యాన్యువల్ డేస్ వస్తాయి, లేకపోతే సినిమా పాటలు ఉంటే డాన్స్ వేయాలి. అప్పుడు మీరు యూ హ్యావ్ టు టేక్ స్టాండ్, అందులోకి వెళ్ళాలా, బయటకు ఉండాలా. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మీరు స్కూల్లోకి వెళ్ళినప్పుడు అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి, గ్యాంగ్స్గా ఫామ్ అయ్యి ఒకరినొకరు కొట్టుకుంటారు. మీరు ఆ గ్యాంగ్లో ఉండాలా లేకపోతే బయటికి రావాలా, ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే వెన్ యూ హ్యావ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే పవర్ ఇస్తాడు. పవర్ అంటే ఏంది? పవర్ రేంజ్ చేసుకుంటే పవర్ కాదు ఇది. ఇది ఏంది? బయోలాజికల్గా ఫిజికల్గా ఉండే పవర్ కాదు, ఆత్మ సంబంధమైన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము విల్ బీ ఎన్ ఎఫెక్టివ్ విట్నెస్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. యుల్ హియర్ విస్పర్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు ఎప్పుడైనా ఎవరో మాట్లాడుతున్నట్టు స్వరం ఎప్పుడైనా విన్నారా? మెల్లని స్వరము, మాధుర్యమైన స్వరము, ఎవరో నేను గైడ్ చేస్తున్నట్టు, ఎవరో నీతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడన్నా ఇది ఫీల్ అయ్యారా మీ జీవితంలో, మీ లైఫ్స్లో, ఏదైనా సిచ్యువేషన్లో? డిడ్ యూ ఎవర్ ఫీల్ దాట్? నేను ఒకసారి బస్సులో 2 బ్యాగులు పట్టుకుని బస్సు ఎక్కి రన్నింగ్లో దిగాను అనమాట. రన్నింగ్లో దిగినప్పుడు ఏమైందంటే కాలు ఒకటి పైన ఉండిపోయింది, మేకికి తట్టుకుని రన్నింగ్లో దిగినప్పుడు ఇంకో కాలు కిందకు వచ్చేసింది. సో బస్సు వెళ్ళిపోయింది, నేను బ్యాగులు తీసుకుని పడిపోయినా రోడ్డు మీద. అట్లా ఒక బ్యాగ్ ఇట్లా పడిపోయింది, ఇట్లా బ్యాగ్ పడిపోయింది. ఇక్కడ సికింద్రాబాద్లో ఇంటర్లో ఉండేటప్పుడు. అప్పుడు నేను చూసుకున్నా, ఎవరన్నా చూసారా నన్ను, కొంచెం అనుకుంటాం కదా, ఎవరు చూస్తారు బాగోదని అనుకుంటాం. అది తీసుకుని మళ్ళీ లెగిసి నడుస్తున్నప్పుడు ఐ హర్డ్ ఎ వాయిస్, పరిశుద్ధాత్మ దేవుడు. ఫస్ట్ టైం ఐ హర్డ్ ఎ విస్పర్. ఏంటో తెలుసా? నువ్వు యాక్సిడెంట్ నుంచి బయటపడ్డా, లేకపోతే ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడ్డా అనుకుంటున్నావు. యాక్చువల్లీ ఐ హెల్ప్డ్ యూ, ఐ సేవ్డ్ యూ ఫర్ ఎ పర్పస్. నేను ఒక పర్పస్ నిమిత్తమై నేను సేవ్ చేశా అని ఐ హర్డ్ ఎ వాయిస్. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్పీక్ విత్ యూ. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గివ్ యూ పవర్. నేను ఒకసారి ఒక బ్యాంక్ చెక్ నెక్స్ట్ డే ఒక బ్యాంక్లో ఇవ్వాలన్నమాట. ఆ చెక్ చాలా ఇంపార్టెంట్. నాకు దొరకట్లేదు అక్కడ. బట్టలు తీసేసా, మంచం తీసేసా, మంచం కింద తీసేసా. కొన్నిసార్లు మనం వెతకాల్సి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో వెతుకుతాం. ఎక్కడ బాత్రూంలో వెతుకుతున్నా, ఫ్రిడ్జ్ మీద వెతుకుతున్నా. చెక్ బాత్రూంలో ఉంటుందా, చెక్ వేరే దగ్గర ఉంటుందా, కిచెన్లో ఉంటుందా, మొత్తం వెతికేస్తున్నా. ఎందుకు? మైండ్ పనిచేయట్లేదు, అది చాలా ఇంపార్టెంట్. దొరకట్లే. అంతా వెతికి 2 hours 3 hours వెతికి ఎగ్జాస్ట్ అయిపోయి మంచం మీద అలా పడుకుని కూల్ పడుతున్నా. ఐ హర్డ్ వాయిస్. కబోర్డ్ ముందు కనబడుతుంది కదా కబోర్డ్, ఆ కబోర్డ్లో రైట్ సైడ్ విండో ఉంది కదా, ఆ విండోలో వెతుకు అని ఐ హర్డ్ ఎ వాయిస్. హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్. ఇది ఏదో ఇమాజినేషన్ కాదు, హాలూజినేషన్ కాదు, దిస్ రియల్లీ హ్యాపెన్స్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ రియల్. ఆయన నిజంగా ఉండేవాడు అనమాట. అప్పుడు నేను ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అది తీసి, ఆ బ్యాగ్ ఉంది ఒక బ్యాగ్, ఆ బ్యాగ్లో వెతికితే, షెల్ఫ్లో వెతికితే అక్కడ నేను ఏదైతే వెతుకుతున్నానో అదే చెక్ కనిపించింది అనమాట. హోలీ స్పిరిట్ గాడ్ ఏం చేస్తాడు? ఫస్ట్ హీ గివ్స్ యూ పవర్. సెకండ్, హీ స్పీక్స్ విత్ యూ. థర్డ్, ఇందాక చదివారు కదా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడో ప్రేమ చేత నింపబడతాం, ప్రేమ కుమ్మరింపబడుతుంది అని రాయబడింది అనమాట. సో అప్పుడు మీకు సువార్త చెప్పాలనిపిస్తుంది. అప్పుడు యుల్ ఫీల్ బర్డెన్ టు ప్రీచ్ గాస్పెల్. అప్పుడు యుల్ ఫీల్ బర్డెన్ టు డూ ద మినిస్ట్రీ అనమాట. సో ఆ విధంగా మీరు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకున్నారా? సో వై ఆర్ యూ ఫీలింగ్ డ్రై ఇన్ యువర్ లైఫ్? ఎందుకు మీరు డ్రైగా ఫీల్ అవుతున్నారంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే, సో అది అక్కడ ఆయన పొందుకున్నాడు. అప్పుడు ఆయన హృదయం మొత్తం ప్రేమతో నిండబడింది. అప్పుడు ఆయన హృదయం మొత్తం బర్డెన్తో నిండబడింది. వేరే వాళ్ళకి సువార్త చెప్పాలి. నేను ఇప్పటి వరకు ఇట్లా దిగాలుగా డిస్కరేజ్డ్గా ఉన్నా, బైబిల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా నేను ఈ విధంగా ఉన్నా అని అప్పుడు ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ చేత ఆయన నింపబడతాడో అప్పుడు హీ స్టార్టెడ్ గోయింగ్ ఆన్ టు ద స్ట్రీట్స్. హీ వెంట్ టు ద స్ట్రీట్స్. ఎక్కడైతే ఆయన రౌడీగా ఉన్నాడో, ఎక్కడైతే ఆయన
కింగ్గా ఉన్నాడో, ఎక్కడైతే ఇంతకుముందు డాన్ లాగా పనిచేశాడో అదే ప్లేస్కి వెళ్ళి ఆ గ్యాంగ్ మెంబర్స్కి ఆయన సువార్త ప్రకటించడం, దేవుని గురించి సువార్త ప్రకటించడం. వాళ్ళు తిడుతున్నా సరే, వాళ్ళు హేళన చేస్తున్నా సరే, అరే డర్గయా అని అంటున్నా సరే, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదంతా దిగమింగుకుని దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా, దేవుడిచ్చే శక్తి ద్వారా, పవర్ ద్వారా ఆయన గాస్పల్ ప్రీచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ స్లైడ్. సో ఆ తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఆయనకి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. వీళ్ళ పేరెంట్స్ ఏ కంట్రీలో ఉంటారు? ప్యూరిటోరికో ఐలాండ్స్లో ఉంటారు. ఈయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? న్యూయార్క్లో ఉన్నాడు. న్యూయార్క్లో డేవిడ్ విల్కర్సన్కి టైమ్ స్క్వేర్ చర్చ్ అని ఉంటుందన్నమాట. ఓకే, సో డేవిడ్ విల్కర్సన్ తర్వాత కార్టర్ కోలోన్ అని ఒక ఆయన ఇప్పుడు అక్కడ ఆయన సేవ చేస్తున్నాడు, పాస్టర్గా ఉన్నాడు. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంతకుముందు ఏం పని చేసేటోళ్ళు? శుద్ర పూజలు, మంత్రాలు, చేతబడులు. చెప్పే కదా 2 types ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఒకటేంటి? ఉడు. సెకండ్ ఏంటి? శాంటేరియా. ఉడు అండ్ శాంటేరియా, ఈ రెండు చేసేటోళ్ళు అన్నమాట. ఎప్పుడైతే మీరు ఒక్కల్ట్ ప్రాక్టీసెస్లో ఉంటారో మీ కుటుంబం మొత్తం విచ్చలవిడిగా అయిపోతుందన్నమాట. స్పిరిట్స్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ. బ్యాడ్ స్పిరిట్స్, దెయ్యాలు, డీమన్స్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ నిక్కీ బిహేవియర్లో చాలా చేంజ్ వస్తుంది. ఇంతకుముందు అరిసేవాడు, ఇంతకుముందు ద్వేషించేవాడు, ఇంతకుముందు తిట్టేవాడు, ఇంతకుముందు దొంగతనం చేసేవాడు. కానీ ఇప్పుడు క్షమించండి అని అడిగాడు వాడి దగ్గరికి వెళ్ళి. నేను ఇంతకుముందు నీ మీద అరిచిన, అనుకోకుండా తప్పుగా అరిచిన, నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను అనుకోకుండా చేసా, నేను వేరే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేసా, నేను డిప్రెషన్లో ఉండి ఈ విధంగా చేసా, సో నన్ను క్షమించండి. నేను ఇప్పటి నుంచి మంచిగా ఉంటా, నేను ఇప్పటి నుంచి నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, మీరు కూడా నమ్ముకోండి. ఈ క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్, తర్వాత వుడు, శాంటేరియా, ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్స్ అన్ని వదిలేసేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను అనుగ్రహిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, స్వరం వినిపింపజేస్తాడు అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంకా వాళ్ళ మదర్ ఇద్దరు యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఇద్దరు బ్లాక్ మ్యాజిక్ని వదిలేస్తారు. వాళ్ళ డాడీ రక్షింపబడాడు, కానీ ఆ బ్లాక్ మ్యాజిక్ చేయడం అది మొత్తం మానేస్తాడు అనమాట. మానేసిన తర్వాత చూడండి, వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నారు. మీరు ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉంటారు? కుటుంబ ప్రార్థన. సో ఫ్యామిలీ ప్రేయర్ చాలా మంది కలిగి ఉంటారు కదా. ఒకవేళ కలిగి ఉండకపోతే మీరే అడగాలి, డాడీ ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉందాం, ఈరోజు విల్ జస్ట్ సింగ్ వన్ సాంగ్, ఒక సాంగ్ పాడదాం, ఆ తర్వాత బైబిల్ చదువుదామని. యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ ఫాదర్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ సిస్టర్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ మదర్. వాళ్ళు కొన్నిసార్లు టైర్డ్గా ఉండి నిద్రపోదాం అనుకుంటారు. సో దెన్ యూ హ్యావ్ టు ఎంకరేజ్. యూ షుడ్ బి ద సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే, సో ఆ విధంగా నిక్కీ క్రూజ్ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, టీమ్ ఛాలెంజ్ అని ఒక ఆర్గనైజేషన్ అనమాట. డేవిడ్ విల్కర్సన్ కింద టీమ్ ఛాలెంజ్, TEEN CHALLENG అని ఒక ఛాలెంజ్ ఆయన ఆ ఆర్గనైజేషన్లో పనిచేశాడు. అక్కడ కూర్చున్న ఆయన చేతిలో ఏముంది? ఏందది? పెన్సిలిన్ కాదు, అది డ్రగ్ అన్నమాట. డ్రగ్, చాలా చెడ్డ అలవాటు. అలాంటి గ్యాంగ్ మెంబర్స్కి, డ్రగ్గిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన యేసుప్రభు సువార్తని చెప్తే చాలా మంది నిక్కీ క్రూజ్ యొక్క జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా, సువార్త ద్వారా కొన్ని వందల మంది డ్రగ్గిస్ట్, కొన్ని వందల మంది రౌడీస్, కొన్ని వందల మంది గ్యాంగ్ లీడర్స్ ఆల్ ఆర్ సేవ్డ్ బికాస్ ఆఫ్ నిక్కీ క్రూజ్ వర్క్, బికాస్ ఆఫ్ హిమ్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో నిక్కీ క్రూజ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడా, తర్వాత మళ్ళీ న్యూయార్క్ వచ్చేస్తాడు. న్యూయార్క్లో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళ వైఫ్ పేరు ఏంటంటే గ్లోరియా. చెప్పండి, గ్లోరియా. సో గ్యాంగ్ మెంబర్స్ని ఎవరు వివాహం చేసుకోరు, వాళ్ళని ఇష్టపడరు. కానీ దేవుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వారిని కనెక్ట్ చేశాడు, ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేశాడు. నిక్కీ క్రూజ్ యొక్క లైఫ్ని ఎంత బాగా, అద్భుతంగా, మంచిగా, విప్లవాత్మకంగా ఏ విధంగా మార్చాడో చూడండి. ఒకప్పుడు గ్యాంగ్ లీడర్ అయ్యాయి, ఇప్పుడు వేరే వారికి సువార్త చెప్తే చాలా మంది రక్షింపబడుతున్నారు. వైఫ్ కూడా దొరికింది. అంత మాత్రమే కాదు, వీళ్ళిద్దరు కలిసి ఒక ఆర్ఫనేజ్ కూడా మెయింటైన్ చేశారన్నమాట. అనాథ పిల్లలు ఉంటారు కదా, ఎవరికి పేరెంట్స్ ఉండరు, తల్లి ఉండదు, తండ్రి ఉండదు, వాళ్ళని చూసేవారు ఉండదు, వాళ్ళకి కూరలు ఉండేవారు ఉండరు, వాళ్ళకి ఫుడ్ పెట్టేటోళ్ళు ఉండరు, వాళ్ళకి సరైన షెల్టర్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, రోడ్ల మీద ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక ఆర్ఫనేజ్ ఆయన స్థాపించాడు. చూసారా, అక్కడ పిల్లలు చూడండి ఎంత గ్లోరియస్ ఫేసెస్తో, స్మైల్తో చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను చెప్తూ వచ్చాడు అనమాట నిక్కీ క్రూజ్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇంతకుముందు ఏ విధంగా డల్గా ఉండేవాడు, ఇప్పుడు ఏ విధంగా మారిపోయాడు. ఇంతకుముందు యాంగర్ ఉండేది, ఇప్పుడు ఫర్గివ్నెస్ వచ్చింది. ఇంతకుముందు హేట్ ఉండేది, ఇప్పుడు లవ్ వచ్చింది. ఇంతకుముందు ఇన్సైడ్ చాలా డిప్రెషన్ ఉండేది, చాలా యాంగ్జైటీ ఉండేది, చాలా లోన్లీనెస్ ఉండేది, చాలా
నేను వేస్ట్, నేను పనికిరాను అనే భావన ఉండేది. ఇప్పుడు కరేజ్, ధైర్యంగా వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళని రక్షిస్తున్నాడు, వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేయగలుగుతున్నాడు, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, చాలా మందికి ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తున్నాడు, వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాడు, వాళ్ళకి దేవుని యొక్క సువార్త చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకు? హీ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇది నాన్న మీరు ఆ విధంగా డ్రైగా ఫీల్ అయితే ట్రై టు ప్రే ఫర్ ది గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ప్రభా నీ యొక్క ఆత్మ ద్వారా నాకు సహాయం చేయి, ఫిల్ మీ విత్ దై పవర్ సో దాట్ ఐ షల్ బి ఎ విట్నెస్, I shall be an effective witness for you. Fill me with thy, speak with me, fill me with thy love. అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా దేవుడు మన ప్రేమతో నింపుతాడో అప్పుడు బర్త్డేని వస్తుంది. అప్పటి వరకు వేరే వాళ్ళు తొయ్యాలి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి, బైబిల్ చదువు బైబిల్ చదువు బైబిల్ చదువు. వన్స్ యూ టేస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దెన్ యుల్ స్టార్ట్ రీడింగ్ బైబిల్ వితౌట్ ఎనీ ఫోర్స్. మీరు ఎన్ని 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 అధ్యాయాలు చదువుతారు రోజుకి? బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతారు? ఒక అధ్యాయం చదువుతాం, 2 అధ్యాయం చదువుతాం. మీ బుక్స్ ఫోటోసింథసిస్ లెసన్ ఉందనుకోండి, అందులో ఎన్ని పేజెస్ ఉంటాయి? ఎన్ని పేజెస్ ఉంటాయి? ఒక లెసన్, ఒక చాప్టర్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? మోర్ దాన్ 5, మోర్ దాన్ 6. కొన్నిసార్లు ఇప్పుడు ఫిజిక్స్లో ఏమైనా కైనమాటిక్స్ ఉందనుకోండి, కైనమాటిక్స్లో ఎంత ఎంత పెద్దగా ఉంటుంది. మ్యాథ్స్ ఆల్జీబ్రా ఉంది అనుకోండి, ఎన్ని పేజెస్ ఉంటాయి? 100 పేజెస్ ఉంటాయి. కానీ బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతారు? ఓన్లీ ఒక్క అధ్యాయం. కానీ యూ హ్యావ్ పొటెన్షియల్ టు రీడ్ మోర్. కొత్త నిబంధన గ్రంథం మీరు చూసుకున్నారనుకోండి, 1 జాన్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. కేవలం 2-3 పేజెస్ ఉంటుంది. మీరు ఒక్క సిట్టింగ్లో చదవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని అధ్యాయాలు చదివారని అడగకూడదు, ఎన్ని బుక్స్ చదివారు అని అడగాలి. ఎందుకంటే కొత్త నిబంధనలో 1 జాన్ హ్యాస్ ఓన్లీ 3 పేజెస్. యూదాకి 1 పేజే ఉంటుంది, 2వ యోహాను 1 పేజే ఉంటుంది, 3rd యోహాను 1 పేజే ఉంటుంది. ఎఫిషియన్స్ 6 చాప్టర్స్ ఉంటాయి, 3 పేజెస్ ఉంటాయి. మీరు ఇట్లా చదివితే, కాన్సన్ట్రేషన్తో చదివితే ఏకదమ్ ఒక 20 మినిట్స్లో, ఒక 30 మినిట్స్లో యూ కెన్ యాక్చువల్లీ కవర్ ఇట్. యుల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మీరు బైబిల్ చదివారంటే అది మీ స్కూల్లో హెల్ప్ అవుతుంది. మీరు బైబిల్ చదివారంటే మీకు తెలివి ప్రొడ్యూస్ అవుతుంది, మీకు జ్ఞానం ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లోకంలో హెల్ప్ అవుతుంది, తర్వాత లోకంలో కూడా అది హెల్ప్ అవుతుంది. ఓకే, సో డిసైడ్ దిస్ డే. నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, ఇది రియల్ పిక్చర్. ఇంతకుముందు మనం జస్ట్ కార్టూన్ పిక్చర్ చూస్తాం. లెఫ్ట్ సైడ్ ఉన్నది నిక్కీ, మధ్యలో ఉన్నది డేవిడ్ విల్కర్సన్, రైట్ సైడ్ ఉన్నది ఇజ్రాయెల్. రియల్ పిక్చర్ ఇది, న్యూస్ పేపర్లో కూడా పడింది. నెక్స్ట్ స్లైడ్. చూడండి, ఆ రోజు 2 టీమ్స్ వచ్చి వాళ్ళ వెపన్స్ని ఇచ్చి బైబిల్ని తీసుకున్నారు అని న్యూస్ పేపర్లో కూడా, న్యూయార్క్ న్యూస్ పేపర్లో కూడా బ్లాక్ కోట్ ఉన్నదా? ఆయన ఎవరు? డేవిడ్ విల్కర్సన్. వెనకాల ఉన్నారా? ఆయన ఎవరు? ఇజ్రాయెల్. అక్కడ ఇటు సైడ్ ఉన్నాడా? ఒక రాడ్ ఇస్తున్నాడా? రాడ్ ఇచ్చి బైబిల్ తీసుకుంటున్నాడా? ఆయన ఎవరు? నికీ క్రూజ్. ఇది స్టోరీ కాదు. అనగనగా ఒక కాకి ఉంది, ఆ కాకి చెట్టు మీద ఉంది, ఆ చెట్టు కింద ఒక ఆవు ఉంది, అలాంటి స్టోరీ కాదు. నిజంగా జరిగిన స్టోరీ అన్నమాట. రియల్ లైఫ్ స్టోరీ, హిస్టరీ. నైస్. ఎవరు చెప్పారు హిస్టరీ అని? 5 క్లాప్స్. 1 2 3 4. సో చూడండి, రియల్ పిక్చర్. నికీ క్రూజ్ చూడండి, హ్యాండ్సమ్గా ఉన్నాడా? ఆ స్మైల్ చూడండి, ఆరా చూడండి, సో గ్లో చూడండి. పేరేంటి? నికీ క్రూజ్. ఎప్పుడు ఆయన పుట్టాడు? 1938. ఇప్పటికి ఏజ్ ఇంకా బతుకున్నాడు, ఏం చనిపోలేదు ఆయన. ఇప్పుడు మీరు ఎప్పుడైనా న్యూయార్క్ వెళ్ళారనుకోండి, నికీ క్రూజ్ని వెళ్ళి కలవచ్చు మీరు. ఓకే, 86 years. ఎక్కడ పుట్టాడు ఆయన? నెక్స్ట్ ఫైనల్స్, ప్యూరెటో రీకో. సో నికీ క్రూజ్ ఇంకా డేవిడ్ విల్కర్సన్ ఇద్దరు కన్వర్సేషన్ జరిగింది కదా, దాని మీద ఒక మూవీ కూడా తీశారు. ఆ మూవీ పేరు ఏంటంటే క్రాస్ అండ్ స్విచ్ బ్లేడ్. క్రాస్ అండ్ స్విచ్ బ్లేడ్. నెక్స్ట్ స్లైడ్. ఈయన డేవిడ్ విల్కర్సన్ 2011లో ఆయన చనిపోయారు అన్నమాట. ఆయన ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు అన్నమాట. సో చూడండి, ఈయన డేవిడ్ విల్కర్సన్, రియల్ అంకుల్, రియల్ పాస్టర్ డేవిడ్ విల్కర్సన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. చూడండి, డేవిడ్ విల్కర్సన్ గారు వెనకాల ఉన్నారా? నికీ క్రూజ్ గారు ప్రీచింగ్ చేస్తున్నారా? గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నారా? ఇవాంజలైజ్ చేస్తున్నారా? ఆయన క్యాంపెయిన్స్, క్రూసైడ్స్. నికీ క్రూజ్ అవుట్ రీచ్ అనే ఒక మినిస్ట్రీ ఆయన స్టార్ట్ చేశాడు. దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి గ్రౌండ్స్ తీసుకుని క్రూసైడ్స్ నిర్వహించేవాడు. చూడండి ఏ విధంగా. ఒకప్పుడే ఆయన ఎవరు? రౌడీ. ఒకప్పుడు ఆయన ఎవరు? రౌడీ, డాన్, గ్యాంగ్ లీడర్. సో దానికి ప్రెసిడెంట్. చూడండి, ప్రేయర్ చేస్తున్నాడా వేరే వాళ్ళ కోసం? వేరే వాళ్ళు స్వస్థత పడాలని వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడా? ఆ అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వస్తే వారి రక్షణ నిమిత్తమే, స్వస్థత నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడా? సీ ద డ్రాస్టిక్ డిఫరెన్స్. ఎలాగ ఉండేవాడు, ఎలాగ అయిపోయాడు. ఎంత చెడ్డగా ఉండేవాడు, ఎంత ఎవరు పనికిరారు, ఎవరికి నేను పనికిరాను అనుకున్నాడు. ఇప్పుడు ఎంతమందికి పనికొస్తున్నాడు, ఇంకా బతుకున్నాడు. నెక్స్ట్ స్లైడ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభు చివరికి. సో మీరు కూడా చాలామంది అబ్యూస్ గుండా వెళ్ళారేమో మీ లైఫ్స్లో. ఐ డోంట్ నో హౌ. ఒకవేళ ఇంట్లో పేరెంట్స్ ద్వారా నువ్వు దేనికి పనికిరావు, నీకు మ్యాథ్స్ రాదు, నీకు కెమిస్ట్రీ రాదు, నీకు ఫిజిక్స్ రాదు, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, యు ఆర్ వేస్ట్ అని ఒకవేళ ఎప్పుడైనా చెప్పారేమో. ఐ డోంట్ నో.
అది నీకు దానివల్ల నీకు గాయం కలిగిందేమో, లోపల నువ్వు బాధపడుతున్నావేమో, ఎవరు లేనప్పుడు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమో, నన్ను ఎందుకు ఈ విధంగా తొక్కేస్తున్నారు, నన్ను ఎందుకు ఈ విధంగా చులకనగా చూస్తున్నారు అని బాధతో ఉన్నావేమో. డూ యూ హ్యావ్ దట్ హాలో ఇన్ సైడ్? ఇఫ్ యూ హ్యావ్ దట్ హాలో, యుర్ నాట్, నువ్వు ఇక్కడికి ఏదో యథాతథంగా రాలే, యూ కేమ్ హియర్ విత్ ఎ పర్పస్. గాడ్ వాంట్స్ టు హీల్ దట్. ఆ లోపల కలిగిన ఆ గాయాన్ని ఆయన కట్టాలనుకుంటున్నాడు, ఆ లోన్లీనెస్ నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. నీకు మనసుకు కలిగిన ఆ గాయం కొన్నిసార్లు వేరే వాళ్ళని కంపేర్ చేసి, వాళ్ళకి చూడు ఎన్ని మార్కులు వస్తున్నాయి, నీకు చూడు ఎన్ని మార్కులు వస్తున్నాయి, బుద్ధి ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా, దేనికి పనికొస్తాను, పెద్ద అయ్యాక ఎలా బతుకుతావు, అలా అనుంటే నువ్వు చాలా గాయపడుతున్నావేమో. అది ఒకసారికి అది రిపీటెడ్గా జరుగుతుందేమో. సో దానివల్ల నెగిటివిటీ నీ లోపల బిల్డ్ అవుతుందేమో. ఫస్ట్ ఒక సంవత్సరం కొంచెం బిల్డ్ అయింది, ఆ తర్వాత ఇంకా బిల్డ్ అయింది, ఆ తర్వాత ఇంకా బిల్డ్ అయింది, ఆ తర్వాత ఇంకా బిల్డ్ అయింది. సో దాని ద్వారా 2 దుష్ప్రభావాలు జరుగుతాయన్నమాట. ఒకటేంటంటే నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు ఫస్ట్ థింగ్, లేకపోతే వేరే వాళ్ళని నువ్వు గాయపరుస్తావు. నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు, నేను వేస్ట్, దేనికి పనికిరాను, నేను సూసైడ్ చేసేసుకుంటా, చనిపోతా అని అనుకుంటావు. దట్స్ వన్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ బాధను మింగడానికి వేరే వాళ్ళని అటాక్ చేస్తావు, డామినెన్స్ చూపించడానికి. నిక్కీ క్రూజ్ జీవితంలో అదే జరిగింది. సో ఆర్ యూ ఫీలింగ్ సంథింగ్ లైక్ దాట్? ఒకవేళ అలాగుంటే ఈరోజు నిక్కీ క్రూజ్ జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, ఐ విల్ నాట్ డ్రైవ్ అవే హూ ఎవర్ కమ్స్ టువర్డ్స్ మీ. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారిని ఇసుమంతా కూడా నేను త్రోసివేయను. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తా. ఫిజిక్స్లో తక్కువ మార్క్స్ వస్తున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తా. కెమిస్ట్రీలో తక్కువ మార్క్స్ వచ్చి బాధపడుతున్న వారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తా, మీకు శాంతి కలిగిస్తా. లోకంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదు, లేకపోతే నేను పొట్టిగా ఉన్నాను అనుకునే వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి పొడుగా దొబ్బోడా అని నేమ్స్ పెట్టి మేము పిలుస్తున్నారేమో. ఆ స్టార్టింగ్లో మీకు మంచిగా అనిపించింది, కానీ కొన్ని రోజులకి అరే నేను నిజంగా దొబ్బుకున్నా అని ఫీల్ అవుతున్నారేమో, గిల్ట్ ఫీల్ అవుతున్నారేమో. ఆర్ యూ గోయింగ్ త్రూ డిప్రెషన్? ఆర్ యూ గోయింగ్ త్రూ లోన్లీనెస్? ఆర్ యూ గోయింగ్ త్రూ సంథింగ్ విచ్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ యూ? నీకున్న పెయిన్ వేరే వాళ్ళకి అర్థం కావట్లేదేమో, పేరెంట్స్కి అర్థం కావట్లేదేమో, టీచర్స్కి అర్థం కావట్లేదేమో, నువ్వు దాన్ని క్యారీ చేస్తున్నావేమో, సంవత్సరాల తడబడి నువ్వు క్యారీ చేస్తున్నావు, నీ లోపల ఇన్సెక్యూరిటీ ఉందేమో. ఒకవేళ ఇటువంటి మెంటల్ సిచ్యువేషన్ గుండా వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభు నేను బేషరతుగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడానికి నీలో అందం అవసరం లేదు, ఆయన నేను ప్రేమించడానికి తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు రెంటింట్లో ఉన్నా రెంటింట్లో లేకపోయినా ఆయన నేను ప్రేమిస్తున్నాడు. మీకు కారు ఉన్నా కారు లేకపోయినా ఆయన నేను ప్రేమిస్తున్నాడు, బేషరతుగా ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపివైనా పాపివి కాకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, నేను చాలా ప్యూర్ అయిన తర్వాత అప్పుడు నేను దేవుడి దగ్గర రావాలి అని మనం అనుకుంటాం. నేను చాలా పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను దేవుడి దగ్గర రావాలి అని అనుకుంటాం. మీరు బిర్యానీ తింటారు కదా, బిర్యానీ తినడానికి వెళ్తారు కదా, మీరు కడుపు మొత్తం నిండిపోయిన తర్వాత బిర్యానీ తినడానికి వెళ్తారా? ఎంటీగా ఉన్నప్పుడు బిర్యానీకి వెళ్తారా? బిర్యానీ తినడానికి ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీ దగ్గరికి వెళ్తారు. పెట్రోల్ బండిలో పెట్రోల్ కొట్టిస్తారు కదా, అది మొత్తం ఫుల్ అయిన తర్వాత పెట్రోల్ కొట్టించడానికి వెళ్తారా? లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టించడానికి వెళ్తారా? మీరు జ్వరం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? జ్వరం తగ్గినాక డాక్టర్ దగ్గరికి వెళ్తారా? జ్వరం ఉన్నప్పుడే. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అలాగే యేసుప్రభు దగ్గరికి రండి. మీరు ఏ బానిసత్వంలో ఉన్నారో ఆ బానిసత్వంతోనే, ఆ పాపంతోనే, ఆ అడిక్షన్తోనే, ఆ లోన్లీనెస్తోనే, ఆ నెగిటివ్ ఫీలింగ్తోనే, ఆ గ్లజ్తోనే, ఆ ఎడిక్షన్తోనే రండి ఆయన దగ్గర. ఆ ఇన్సెక్యూరిటీతోనే రండి, ఆ ఫెయిల్యూర్తోనే యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని సమూలంగా ఆయన మారుస్తాడు, మీ జీవితాన్ని కడతాడు. చాలా ఫ్రూట్ఫుల్ జీవితం మీకు ఈ లోకంలో అనుగ్రహిస్తాడు. ఈ లోకం తర్వాత ఆ పరలోకంలో కూడా దేవుడు మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రభా, సెల్ఫ్ పిటీ అనేది సిన్ మాట. ఈ విధంగా లోపల ఎప్పుడు సెల్ఫ్ గురించి ఆలోచించుకోవడం అనేది సిన్ మాట. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో స్వార్థ ప్రియులు అని రాయబడింది అన్నమాట. లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని రాయబడింది. మీరు ఎప్పుడు చూడండి సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటారు, మీ పౌట్ పెట్టుకుని మూతి చూసుకుంటారు, మొహం చూసుకుంటుంటారు, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడు లైక్స్ ఎన్ని వచ్చినాయా, అవన్నీ వచ్చినాయా. గర్ల్స్ అయితే మేబీ బ్యాగ్లో కూడా చిన్న అద్దం ఉండొచ్చు, ఎప్పుడు చూసుకుంటుంటారు. ఇదంతా ఏంటంటే సెల్ఫ్ క్రేజ్ అన్నమాట. ఇది సిన్ అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఆ సిన్లో ఉంటే ఎప్పుడు ఇది సిన్ అని మీకు తెలియదేమో. ఈరోజు సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ థింగ్ ఉంటే అది సిన్, పాపం. ఈ పాపం వల్ల ఏమవుతారు? నరకానికి వెళ్తారు. ఆ విధంగా ఉంటే ఈరోజు డెసిషన్ తీసుకోండి. ప్రభా, నేను పాపిని, సెల్ఫ్ పిటీ సిన్, ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్తో నేనున్నా, చాలా ఆపరేషన్తో నేనున్నా, సొసైటీలో నన్ను ఎవరు గుర్తించట్లే,
ఐడెంటిటీ క్రైసిస్ గుండా వెళ్తున్నా, డిప్రెషన్ గుండా వెళ్తున్నా, లోన్లీనెస్ గుండా వెళ్తున్నా, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో వెళ్తున్నా, హేట్రెడ్నెస్ నాలో ఉంది, అందరి కింద నేను ఉన్నాను అని చులకన భావం నాలో ఉంది, దేవుని దగ్గర రండి. ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన రక్తంలో పాపాలన్నీ కడుగుతాడు, ధైర్యం ఇస్తాడు. పిరికితనం కలిగిన ఆత్మనివాడు ధైర్యపు కలిగించే ఆత్మనిస్తాడు. అనేకుల ముందు నిలబడి మాట్లాడే ధైర్యాన్ని, మీ టీచర్ ముందుకి నిలబడి వెళ్ళి మాట్లాడే ధైర్యాన్ని ఇస్తాడు. ప్రిన్సిపల్ ముందు వెళ్ళి నిలబడి మాట్లాడే ధైర్యం ఇస్తాడు. పోలీసుల ముందు, అధికారుల ముందు వెళ్ళి మాట్లాడే ధైర్యం ఇస్తాడు. ఒకవేళ భయంతో ఉంటే ఆయన దగ్గరికి వస్తే ధైర్యం ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే పాప క్షమాపణ, ఆయన దగ్గరికి వస్తే మోక్షం దొరుకుతుంది అన్నమాట. ఆయన దగ్గరికి వస్తే చనిపోయిన తర్వాత కూడా ఆయనతో యుగయుగాలు. మీరు డెసిజన్ తీసుకుంటారు కదా, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని డెసిజన్ తీసుకుంటారు, ఏ పెన్ కొనుక్కోవాలి అని చిన్న డెసిజన్ తీసుకుంటారు, ఏ బిర్యానీ ఎక్కడ తినాలి, షహారాలో తినాలా, బవార్చిలో తిన్నారా అని డెసిజన్ తీసుకుంటారు. ఈ డెసిషన్స్ యొక్క కాన్సిక్వెన్స్ జస్ట్ 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది. కానీ ఈ దినము ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ యొక్క కాన్సిక్వెన్స్ యుగాలు ఉంటుంది, thousands of years ఉంటుంది. అదే ఏం డెసిషన్ అంటే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించడం. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపం చేశా, నన్ను క్షమించు. ప్రభు నేను ఈ విధమైన సిచ్యువేషన్లో ఉన్నా, నన్ను క్షమించు. నీ రక్తంలో నన్ను కడుగు, నా పాపాలన్నీ కడుగు. నన్ను తిరిగి నువ్వు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచావు అని నమ్ముతున్నా అని మీరు చిన్న ప్రేయర్ చేసుకోవచ్చు. ప్రభు నేను ఈ విధమైన ఇన్సెక్యూరిటీలో ఉన్నా, నేను ఈ విధమైన బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా, నన్ను దీంట్లోంచి బయటికి తీసుకురా అని మనం వేరే వాళ్ళ నిమిత్తం, మన నిమిత్తమే ప్రార్థన చేసుకోవాలి. నిక్కీ క్రూజ్ లాగా మనం కూడా ఆర్ఫనేజెస్ పెట్టాలి. నిక్కీ క్రూజ్ లాగా మనం కూడా దేవుని యొక్క పరిచయం చేయాలి. డేవిడ్ విల్కర్సన్ లాగా మనం కూడా పరిచయం చేయాలి. ఆ విధంగా ఉండడానికి మీరు ఈరోజు డెసిషన్ తీసుకుంటే ద రిపర్కషన్స్ ఆఫ్ దట్ డెసిషన్, ద కాన్సిక్వెన్స్, ద రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. బైబిల్ చదవాలి, బైబిల్ ఎలా చదవాలి, హోలీ స్పిరిట్ యొక్క సహాయంతో ఏ విధంగా ఉండాలి అని ఈరోజు మీరు వింటూ వచ్చారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇట్స్ టైమ్ ఫర్ డెసిషన్. మోకరించండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. డోంట్ స్టాండ్ అప్, నీల్ డౌన్, నీల్ డౌన్. నిక్కీ క్రూజ్ యొక్క జీవితం మనం చూస్తూ వచ్చాం. ఎటువంటి బానిసత్వంలో ఉన్న జీవితం యేసుక్రీస్తు ప్రభు అద్భుతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. తన పాపాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. స్పిరిచువల్ లైఫ్లో డ్రైనెస్ ఫీల్ అవుతున్నప్పుడు హీ డిపెండెంట్ ఆన్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మక సహాయం ద్వారా జీవించాలి అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ చేత జీవితం నింపబడుతూ వచ్చింది. అనేకులకు ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చాడు. ఆర్ఫనేజెస్ కట్టాడు. పనికి రాను అనుకున్నాడు, అటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్చాడు. ఈరోజు కూడా నువ్వు కూడా ఒకవేళ ఆ విధమైన టార్చర్ గుండా, హృదయాంతరంగంలో బాధతో, వేదనతో, డిప్రెషన్తో, లోన్లీనెస్తో, ఇన్సెక్యూరిటీతో నేను దేనికి పనికిరాను అని చులకన భావాన్ని ఎదుర్కొన్నావేమో, ఇన్డిస్క్రిమినేషన్, ఇన్జస్టిస్ నీ జీవితంలో ఎదుర్కొని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఒకవేళ కలిగి ఉంటే, ఆ నెగిటివ్ ఫీలింగ్తోనే, ఆ పాపంతోనే, ఆ బానిసత్వంతోనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మారుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీకు పరలోకం అనుగ్రహిస్తాడు. ఆయన నీ కోసం సిలువలో వేలాడాడు. చేతులు చూసినట్లయితే ఆయన చేతులు మేకులతో కొట్టబడ్డాయి. ఇట్స్ ఏ సైన్ ఆఫ్ ఇన్విటేషన్, ఇట్స్ ఏ సైన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. తీర్మానం చేసుకోండి, ప్రభా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నాకు ఈ జీవితం వద్దు, మంచి జీవితం నాకు అనుగ్రహించు, నాకు హెల్ప్ మీ విత్ దై హోలీ స్పిరిట్, నాకు నీకు ఆత్మ ద్వారా పనిచేయడం నాకు నేర్పించు. గివ్ మీ ఫుల్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, హెల్ప్ మీ టు వర్క్ బై ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నిక్కీ క్రూజ్ వల్లే నేను కూడా సువార్త చేయడానికి, ఆ విధంగా ఆర్ఫనేజెస్ కట్టడానికి తీర్మానం చేసుకో, సేవ చేయడానికి కూడా మీరు తీర్మానం చేసుకోండి. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో కళ్ళు మూసుకోండి. ఎవరైతే ఒకవేళ ఈ తీర్మానం చేసుకుంటే, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్టు అని మీకు అనిపిస్తే, ఫస్ట్ టైం మీరు మీ లైఫ్ని దేవునికి సరెండర్ చేయాలి అని మీకు అనుకుంటే, నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, దేవుడు మీకు మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తే, మీరు తీసుకునే ఈ డెసిషన్, ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ డెసిషన్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఒకవేళ ఆ విధంగా తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటే మీ రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయండి, పైకి లిఫ్ట్ చేయండి. మీ ఇంకా ఎవరైనా నా స్పిరిచువల్ లైఫ్లో పవర్ లేదని మీకు అనిపిస్తుంది, డ్రైనెస్ మీకు అనిపిస్తుంది, ఎంజాయ్ చేయలేకపోతున్నారు దేవుని యొక్క ప్రెజెన్స్ని, బైబిల్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు,
అలాంటి వారు ఉంటే మీరు తీర్మానం చేసుకోనండి, ప్రభా నీ యొక్క ఆత్మచేత నన్ను నింపు, నీ పరిచయలో నన్ను వాడుకో అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీరు కూడా మీ యొక్క రైట్ హ్యాండ్ని మీరు లిఫ్ట్ చేయండి. క్లోజ్ చేసుకుందాం, ఇట్స్ ఓవర్. నిన్న మొన్న తీసుకునే వాళ్ళు కాదు, కొత్తగా ఎవరైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే మీరు మీ రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు తీర్మానం చేసుకోకపోయినా దేస్ నో ప్రాబ్లం. దిస్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. ఆయన మీ ఇంట్లో కూడా మాట్లాడతాడు, మీరు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కూడా మాట్లాడతాడు. తర్వాత కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధ నాన్న బట్టి మీ ప్రియకమ తండ్రి, మా రక్షకుడు తండ్రి యేసయ్య బంగారు పొమ్మ చెల్లించుకుందండి. ఈ దినం కూడా పోవా మరి నీకు రోజు ఈ యొక్క జీవిత చరిత్ర ద్వారా మాతో కూడా మాట్లాడుతూ వచ్చావు దేవా. తాను మిమ్మల్ని నమ్మకం ముందు ప్రభా, సొంత రక్షకుని అంగీకరించక ముందు లోకంలో ఎంత పాపంలో జీవిస్తూ దేవా, మరి లోకంలో ఆ యొక్క గ్యాంగ్ లీడర్గా పనిచేస్తూ ఎన్నో పాపం పడిపోయాడు, కోపంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు రక్షించుకున్నారు దేవా, తను మీ బిడ్డగా చేసుకున్నారు. ఆ నీకు రోజు ప్రభా లోకంలో మీ కొరకు ఎంతో సేవ చేస్తూ వచ్చాడు దేవా. మరి అనేక దేశాలు కూడా ప్రభా మీ కొరకు సేవ చేస్తూ వచ్చాడు. అలాగే ఇక్కడ మా పిల్లలకు జ్ఞాపకం చేస్తుందండి. ఈ నీకు క్రోస్ యొక్క జీవిత చరిత్ర ద్వారా నీ ఏర్పడిన బిడ్డలు మీరు రక్షిస్తారండి. మా ప్రియులు ఇంకా రక్షణలు వాడితో మాట్లాడి రక్షిస్తారండి. రక్షింపబడిన మా ప్రియులు కూడా ప్రభా నీకు క్రోస్ యొక్క జీవితంలో చేసినట్టుగా సేవ చేసే బిడ్డలుగా మీరు వారిని తయారు చేస్తారండి, సహాయం చేస్తారండి. ప్రభా ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనములు. మేము కూడా మరి నీకు రోజుల వాళ్ళే పరిశుద్ధాత్మచేత నింపబట్టకును, నీ స్వరం వినుటకును, నీ సేవ నమ్మకంగా చేసేటకు మా అందరిని సిద్ధపరచమని కృపను కోరుకుంటూ యేసుని సమర్పించి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకోండి.